ఆదివాసీ పిల్లలు చదువుకునే హాస్టల్స్లో వాళ్ళ పిల్లల యొక్క సమస్యలు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు అని ఈ ప్రభుత్వం ఒక కమిషన్ వేయాలి. వేసి ఆ ప్రతి హాస్టల్లో వెళ్ళి పిల్లల సమస్యను తెలుసుకోవాలి. అలానే ప్రతి హాస్టల్లో ప్రతి టీచరు ఆదివాసీ టీచర్ అయి ఉండాలి. ఎందుకంటే ఆదివాసీకి భాష వచ్చు, తెలుగు వచ్చు. కాబట్టి పిల్లలకి అర్థమయ్యేటట్టు మా ఆదివాసీ టీచర్ అయితేనే బాగా చెప్తాడు. కాబట్టి లంబాడి టీచర్ని మా ఆదివాసీ స్కూల్స్లో కానీ మా ఆదివాసీలకి టీచర్గా రావటానికి మరి మేమైతే అంగీకరించము. కాబట్టి ఆదివాసీ జాగృతి సంఘం నుంచి మేము రేవంత్ రెడ్డికి మేము చెప్పడం జరుగుతుంది. మరి ప్రతీక్ష ఈ పాప ఇష్యూ మరి జరిగింది, ఇంతవరకు పిఓ కూడా ఏం స్పందించలేదు. కాబట్టి వెంటనే తక్షణమే స్పందించి మరి ఆదివాసులను కాపాడాలి. ఆదివాసీ చట్టాలు, ఆదివాసీకి రావాల్సిన నిధులు కానీ వాళ్ళ చదువు కానీ ప్రతి సమస్య ఆదివాసీల గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జాగృతి సంఘం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.